హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు నేను ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే నా ఇయరింగ్స్ కలెక్షన్ని చూపిద్దాం అనుకుంటున్నా. సో అదేంటంటే నేను ఎప్పటి నుంచో మీకు అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నా, కానీ అది నాకు కుదరలేదు. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నా కదా, నా ఇయరింగ్స్ మొత్తం ఇట్లా హాస్టల్లోనే ఉండిపోయినాయి. సో చేయడం అయితే కుదరలే. సో ఇప్పుడు వేస్తున్నా అనమాట. ఇదే నా ఇయరింగ్స్ బాక్స్. సో ఇది అయితే నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నా. ఇదైతే నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నా. బేసిక్గా అయితే ఇదైతే ప్రమోషన్ అయితే కాదు, ఎందుకంటే ప్రమోషన్ వచ్చేంత ఇంకా నా ఛానల్ రీచ్ అవ్వలేదు. ఇదైతే నా ఓన్గా నా ఇయరింగ్స్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం కోసం నేనే ఆర్డర్ చేసుకున్నా మీషో నుంచి. బేసిక్గా ఇదైతే నేను 1 year అవుతుంది ఆర్డర్ చేసుకొని, కాకపోతే అప్పుడు చేయడం ఇంకా ఆ టైంలో కుదరలేదు, ఎందుకంటే ఎక్కువ ఇయరింగ్స్ లేవు కాబట్టి. ఇప్పుడైతే నా బాక్స్ ఫుల్ మొత్తం కూడా ఇయరింగ్స్ ఉన్నాయి. సో అందుకని ఈరోజు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. సో లెట్స్ వాచ్ ద హోల్ వీడియో. ఇట్లయితే 3 layers ఉంటుంది ఈ బాక్స్ అయితే. సో ఇట్లా ఫస్ట్ ఇట్లా ఈ బాక్స్ ఫస్ట్ ఓపెన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇలా ఒకటి. అలాగే ఈ బాక్స్లో కూడా మళ్ళీ కంపార్ట్మెంట్స్ సింగిల్ డివైడ్ అంటే సపరేట్ కంపార్ట్మెంట్స్ వస్తాయి. సో లెట్స్ సీ. సో ఇట్లా డిఫరెంట్ కంపార్ట్మెంట్ వస్తాయి. ఇవి కావాలంటే మనం ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం రిమూవ్ చేసుకొని ఇట్లా హోల్గా ఇట్లా ఉంచేసుకోవచ్చు, ఇట్లా ఫుల్గా పెట్టుకోవచ్చు. ఇలా తీసేస్తే ఇట్లా మొత్తం కూడా మనకి ఇయరింగ్స్ ఉంటాయి. సో నేను అట్లా కాకుండా ఇట్లా కంపార్ట్మెంట్స్ లెక్క పెట్టుకున్నా నేనైతే. అంటే గోల్డ్ ఇయరింగ్స్ వేరే సపరేట్, ఇట్లా ఇవి సపరేట్ పెట్టేసుకున్నా. సో చూసారు కదా, ఇవే ఇంకా. సో సి దీస్ ఆర్ ఆల్ మై ఇయరింగ్స్. సో ఫస్ట్ మీకు నాకు గోల్డ్ ఇయరింగ్స్ చూపిస్తా. ఇవైతే ఎక్కువేమి ఉండవు. సో ఇవి రీసెంట్గా నేను టూర్కి వెళ్ళాను కదా, మేము కన్యాకుమారి షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ స్ట్రీట్ షాపింగ్లో ఇవి 40 రూపీస్ అని చెప్పినారు. సో 40 రూపీస్ అని చెప్పేసి నేనైతే అక్కడే ఒక 10 ఇయరింగ్స్ వరకు చూపించిన. సో ఇవే అనమాట. సో ఇదొకటి గోల్డ్ సెట్. సో ఇవొక గోల్డ్ ఇయరింగ్స్. ఇవేమో నేను మా ఊర్లో ఎగ్జిబిషన్ జరిగింది, సో అప్పుడు తీసుకున్నా. ఇవి తీసుకొని ఆల్మోస్ట్ 2-3 years అవుతుంది. అప్పటి నుంచి ఇవి యూజ్ చేస్తూనే ఉన్నా. సో ఇవైతే బాగుంటాయి, పికాక్ షేప్ వస్తాయి ఇదంతా. సో మంచిగా ఉంటాయి. సో అవి కాకుండా నెక్స్ట్ ఇంకొకటి, ఇవి కూడా నేను ఎగ్జిబిషన్లోనే తీసుకున్నా. ఇవి ఒక జస్ట్ 40 రూపీస్ అట్లా పడ్డాయి. నేను మీకు ఏం సజెషన్ చేస్తానంటే, ఇయరింగ్స్ ఏమైనా తీసుకోవాలంటే మనం బయట ఇట్లా షాప్స్ ఉంటాయి కదా, అట్లా తీసుకోవడం కంటే ఇట్లా స్ట్రీట్ షాపింగ్లో కానీ అట్లా తీసుకున్నప్పుడు ఏమైందంటే మనకి చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి. నేను బేసిక్గా ఆల్మోస్ట్ నా ఇయరింగ్స్ అన్నీ కూడా అట్లనే ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఎక్కువ స్ట్రీట్ షాపింగ్లో తీసుకుంటా. బయట ఇట్లా హైటెక్ మార్కెట్ అట్లా వాటిలో ఎప్పుడు తీసుకోను. మన ఫ్యాన్సీ షాప్స్ కూడా ఉంటాయి కదా, అందులో కూడా నేను ఎప్పుడు తీసుకోను, చాలా తక్కువ రేర్ తీసుకుంటా. సో ఒకటి. ఇంకా టూర్లో ఇది కాకుండా ఇంకా తీసుకున్నా. నేను టూర్లో అయితే ఆల్మోస్ట్ దగ్గర ఒక 10-15 ఇయరింగ్స్గా తీసుకున్నా. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా ఇయరింగ్స్. సో ఇది కూడా నేను టూర్లో తీసుకున్నా. ఇది ఎక్కడ అంటే కాఫీ షాప్ దగ్గర తీసుకున్నాను, అంటే కాఫీ ఫ్యాక్టరీకి వెళ్ళాను అని చెప్పా కదా. సో అక్కడ ఇవి తీసుకున్నా. బాగున్నాయి కదా, నీట్గా హార్ట్ షేప్ వచ్చేసి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో అందుకనే నేను తీసుకున్నా. ఇవి కాకుండా ఇప్పుడు నేను మీకు నా లాంగ్ ఇయరింగ్స్ చూపిస్తాను. సో ఇవి కూడా నేను టూర్లోనే తీసుకున్నా, కన్యాకుమారిలో. నెక్స్ట్ ఇది. సో ఇదైతే నా బర్త్డేకి నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది. సో ప్రతిసారి నాతో వీడియోస్ చేస్తారు కదా నా ఫ్రెండ్ కెమెరామ్యాన్. సో తను నాకు ఈ ఇయరింగ్స్ గిఫ్ట్గా ఇచ్చింది అనమాట నా బర్త్డేకి. సో దిస్ ఈస్ దట్ ఇయరింగ్స్. చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇవి ఒకటి. ఇవి కూడా నేను కాఫీ ఫ్యాక్టరీలో తీసుకున్నా. ఇవైతే మొత్తం 1, 2, 3 సెట్స్ కలిపి 150 రూపీస్. సో కొంచెం అంటే పర్లేదు అనిపించింది నా కాస్ట్ అయితే, అందుకని పైగా బాగున్నాయి. సో ఇవైతే కొంచెం వెస్టర్న్గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇవి తీసుకున్నా. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇవి ఇయరింగ్స్. సో అక్కడ ఏంటంటే బీచ్ కదా, బీచ్లో మనకు తెలిసిందే అవన్నీ గవ్వలు అవన్నీ వస్తాయి కదా. సో అక్కడ ఇవి చాలా తక్కువగా వచ్చినాయి. ఇది జస్ట్ ఓన్లీ 40 రూపీస్. సో ఇవి బాగున్నాయని చెప్పేసి ఇవి తీసుకున్నా. చెప్పా కదా అక్కడ 40 రూపీస్ ఉన్నాయని చెప్పేసి ఆల్మోస్ట్ ఆయన షాప్లో ఒక 10 ఇయరింగ్స్ నేనే తీసుకున్నా. మిగతా మా ఫ్రెండ్స్ అందరికంటే కూడా మిగతా అన్నీ కూడా నేనే తీసుకున్నా. సో ఇవి కాకుండా నెక్స్ట్ ఇది ఒకటి. ఇది మా ఊర్లో తీసుకున్నా. ఇదైతే కాస్ట్ వచ్చేసి సేమ్ 30 రూపీస్. ఇది కొంచెం బాగుంది అని చెప్పి తీసుకున్నా. అంటే మనకి వీక్లీ మార్కెట్ ఉంటుంది కదా, ఆ మార్కెట్లో ఇది పెట్టినారు. సో మా అమ్మతో వెళ్ళినప్పుడు నాకు ఇవి నచ్చాయని చెప్పి ఇవి తీసుకున్నా. సో వీటితో పాటు ఇంకొకటి తీసుకున్నా, అందుకే నేను చూపిస్తా. సో ఇవి ఒకటి. ఈ రెండు కలిపి నేను 40 రూపీస్కి నేను మా ఊరు
వీకెండ్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నా. సో నెక్స్ట్ ఇంకొకటి, ఇవైతే నేను తీసుకొని ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఎప్పుడు కూడా నేను బ్లాక్ డ్రెస్సెస్ వేసినప్పుడు మాత్రం పెడతాను, ఎందుకంటే నేను బ్లాక్ అంటే నీట్గా ఉంటుంది కాబట్టి అట్లా వేర్ చేస్తూ ఉంటాను. సో అలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి కాకుండా ఇవొకటి, నా దగ్గర ఎక్కువ ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ మాత్రమే ఉంటాయి, ఎందుకంటే అవి అయితే ఇంకా చాలా బాగుంటాయి. పైగా కలర్ కూడా చేంజ్ అవ్వవు కదా, మనం ఎన్ని డేస్ యూజ్ చేసినా కూడా అవి అట్లానే ఉంటాయి. ఆక్సిడైజ్ అయితే కొంచెం లుక్ బాగా వస్తాయి. సో అందుకని అవే బాగా యూజ్ చేస్తూ ఉంటాను. సో అయితే నెక్స్ట్ ఇదొకటి, ఇదైతే నేను ఎక్కడ అంటే మేము విజిట్లో చాముండేశ్వరి టెంపుల్ దగ్గర తీసుకున్నా. ఇవి ఒక ఇయర్ రింగ్స్ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర నేను మొత్తం 3-4 ఇయర్ రింగ్స్ తీసుకున్నా. సో ఇదొకటి ఇంకా మీకు చూపిస్తాను, అవి కూడా తీసుకున్నా. అక్కడ ఏంటంటే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. సో అక్కడ నాకు నచ్చి నేను ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ తీసుకున్నా. సో ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, ఇంకా ఇదొకటి. ఇవి 3 కూడా నేను చాముండేశ్వరి టెంపుల్ దగ్గర తీసుకున్నా. సో ఎంత బాగున్నాయి కదా, చూడగానే చాలా అట్రాక్ట్ అనిపించింది. ఇక్కడేమో మీకు లక్ష్మీదేవి వస్తుంది. సో ఇది బాగుంది, ఇంక అందుకని తీసుకున్నా. నెక్స్ట్ ఇది సింపుల్గా వైట్ డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది కాబట్టి ఇది తీసుకున్నా నేను. నెక్స్ట్ అలాగే ఇదేమో మొత్తం ఇట్లా ఆక్సిడైజ్ వచ్చేసి నెక్స్ట్ మనకి ఇట్లా గ్రీన్ స్టోన్స్ వస్తుంది, పికాక్స్ లెక్క వస్తుంది. సో ఇది కూడా తీసుకున్నా, ఇవి బాగా అనిపించాయి. నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకున్నా, ఇది తీసుకున్నా, ఇది కూడా అక్కడనే తీసుకున్నా. సో ఇవి మొత్తం కూడా నేను చాముండేశ్వరి టెంపుల్లో తీసుకున్నా. ఇవి ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసరికి 150 రూపీస్ పడ్డాయి. సో నాకైతే బాగా అనిపించాయి కాబట్టి తీసుకున్నా. ఇంకా నా ఇయర్ రింగ్స్లో ఎక్కువ కాస్ట్ అంటే ఇవే, ఇంకా 150 రూపీస్ పెట్టడం అంటే. సో ఇదొకటి, ఇది అయితే నా ఓన్లీ ఇది ఫ్రెషర్స్ కోసమే తీసుకున్నా. మీకు చూసే ఉంటారు నా ఫ్రెషర్స్ డ్యాన్స్ వీడియోలో, అది ఓన్లీ బ్లాక్ సారీ వేసిన కదా, కేవలం బ్లాక్ సారీ కోసమే ఇవి ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇది అంటే 150 కాదు 100 రూపీసే. ఇది ఎక్కడ అంటే నేను మా మావి వాళ్ళ దగ్గరికి వెళ్ళా, హైదరాబాద్ జేఎన్టీలో తీసుకున్నా ఇదైతే. సో బాగున్నాయి కదా మంచిగా, బ్లాక్ శారీ మీద అయితే సూపర్గా అనిపిస్తాయి నాకైతే ఇవి. నెక్స్ట్ ఇదొకటి అండ్ దిస్, ఈ రెండు కూడా నేను షార్నా దగ్గర తీసుకున్నా. ఎంత అంటే 50 రూపీస్ అంతే. సో 50 రూపీస్కి ఇవి 2 తీసుకున్నా షార్నా దగ్గర. ఇంకా ఇదొకటి ఆక్సిడైజ్ ఇయర్ రింగ్, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది మా తమ్ముడు తీసుకొచ్చిండు. సో ఇదను నెక్స్ట్ ఇవి 2 కలిపి మా తమ్ముడు నా కోసం షిరిడి వెళ్ళాడు, ఆ టైంలో వాడు నా కోసం తీసుకొచ్చినాడు. ఇవి 2 కూడా బాగున్నాయి కదా, ఎంతైనా అబ్బాయి సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ ఇదొకటి, సో దిస్ ఈస్ ద ఇయర్ రింగ్. చూసారు కదా, ఇది కూడా బాగుంటాయి. ఇది ఎట్లా అంటే కొంచెం వైట్ డ్రెస్సెస్ వేసినప్పుడు కొంచెం లాంగ్గా వస్తే బాగుంటాయి. నాకేంటంటే ఎక్కువ పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ఇష్టం, చిన్న అంత మంచిగా అనిపించదు. అలాగే నేను డైలీ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ఒకటేలా పోను, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇయర్ రింగ్ పెట్టుకుంటూ ఉంటాను. అదే బాగా అనిపిస్తుంది, ఎందుకంటే బోరింగ్గా వెళ్తే ఏం బాగుంటుంది. సో ఒక్కొక్క రోజు కొత్తగా వెళ్తే కొంచెం కాలేజ్లో బాగుంటుంది కదా, అంటే కొంచెం మనకు కూడా ఓకే ఈరోజు ప్రశాంతంగా ఉంది, క్లాసెస్ వినొచ్చు అనిపిస్తుంది. మనం బోరింగ్గా వెళ్తే మన క్లాసెస్ కూడా ఇంట్రెస్టింగ్గా ఏం వినాం కాబట్టి సో నీట్గా నేను ఎప్పుడు ఇలానే రెడీ అయిపోతాను. అలాగే ఈ ఇయర్ రింగ్ కూడా నేను కాఫీ షాప్లో తీసుకున్నా. ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, ఈ 2 నేను కాఫీ ఫ్యాక్టరీలోనే తీసుకున్నా. ఇప్పుడు మీకు నేను 4 ఇయర్ రింగ్, ఇవి 2 ఇంకొక 2 చూపించాను కదా, మొత్తం 4 తీసుకున్నా. అక్కడ కూడా నాకు ఇది ఎంత అంటే ఓన్లీ 100 రూపీస్ ఇట్లా చెప్పినారు వాళ్ళు. సో ఇది తీసుకున్నా, ఇది కూడా అక్కడనే తీసుకున్నా. నెక్స్ట్ ఇవి ఇయర్ రింగ్స్, ఇవి చాలా సింపుల్గా ఉన్నాయి కదా. బేసిక్గా మీరు గెస్ట్ చేస్తారు లేదో ఇవన్నీ ఎంత ఇయర్ రింగ్స్ అని చెప్పేసి. ఇవైతే 30 రూపీసే. ఇవి కూడా ఇది నేను కన్యాకుమారిలో తీసుకున్నా. నెక్స్ట్ కన్యాకుమారిలో ఇంకా చాలా సింపుల్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. అదేంటంటే ఇవి చెప్పా కదా, వాళ్ళ గవ్వలు స్పెషల్, మన బీచ్ అంటేనే గవ్వలు ఉంటాయి కదా, సో అవే ఇవి. ఇదైతే 10 రూపీసే. ఇదైతే ఎంత సింపుల్గా అనిపిస్తాయంటే చాలా బాగుంటాయి, పెట్టుకున్నప్పుడు కూడా మంచి లుక్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇవి కాకుండా మనకి నెమలి పింఛంతో వచ్చింది. ఇవైతే ఇంకా కొంచెం వెస్టర్న్ డ్రెస్సెస్ వేసినప్పుడు కానీ లేదా ఇంకేమైనా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నా. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఇది మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో ఉంటుంది ఖచ్చితంగా, టూర్కి వెళ్ళిన వీడియోస్లలో. ఇది నేను గ్రీన్ శారీలో ఇది పేరప్ చేసిన. సో ఇది బాగుంటుంది.
ఇది కూడా నెమలి మొత్తం నెమలికలతో ఇట్లా డిజైన్ వస్తుంది. సో అది నెక్స్ట్ ఇవి ఇయరింగ్స్. ఇవి తీసుకొని ఆల్మోస్ట్ 2-3 years అవుతుంది. అప్పటి నుంచి ఇవి యూజ్ చేస్తూనే ఉంటా. ఎప్పుడైనా వైట్ డ్రెస్సెస్ వేసినప్పుడు కానీ ఇంకేదైనా వెస్ట్రన్గా వేసినప్పుడు కానీ అది యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇదొకటి చెప్పా కదా, 40 rupees ఆయనది బ్లాక్ ఉంది తీసుకుంటానని చెప్పేసి ఇది కూడా తీసుకున్నా. ఆల్మోస్ట్ నేను ఆయన దగ్గర ఒక 10 తీసుకుని చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా. నేను ఆల్మోస్ట్ 10 తీసుకున్నా. ఎందుకంటే ఆయన ఒక్కొక్క ఇయరింగ్ వచ్చి 40 rupees అని చెప్పినాడు. సో ఇంకా బల్క్లో తీసేసుకొని మేము ఇంకా ఏమంటారు బార్గెనింగ్ చేసేసినాం. ఇయరింగ్ కనిపిస్తుంది. సో ఇదొకటి. ఇదైతే నేను సేమ్ ఇది కూడా కన్యాకుమారి తీసుకున్నా, కానీ ఆ షాప్ కాదు, వేరే షాప్లో తీసుకున్నా, బాగుందని చెప్పేసి. నెక్స్ట్ ఇదొకటి. ఇదైతే కేవలం టూర్ కోసం తీసుకున్నా. టూర్కి అప్పుడు ఇయరింగ్స్ అంటే డ్రెస్సెస్ మీదకి నేను అనుకున్న డ్రెస్సెస్కి నాకు పేరప్ చేయడానికి ఏం లేవు కాబట్టి ఇది తీసుకున్నా నేను. ఇది మా దగ్గర ఉన్న సిద్దిపేటలో తీసుకున్నా. నెక్స్ట్ ఇదొకటి. ఇదైతే 3 years అవుతుంది తీసుకొని. ఇది కేవలం నేను తీసుకున్నది అంటే అప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ చదువుతున్నా. సో అక్కడ కాలేజ్ డే ఉందని చెప్పేసి దానికి శారీకి వేసుకుందాం అని చెప్పి నా శారీ మ్యాచింగ్కి కలర్ తీసుకున్నా, పీచ్ కలర్. నెక్స్ట్ ఇదొకటి. సో ఇది కూడా నేను తీసుకుని ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఇది కూడా ఎక్కువ నేను వెస్ట్రన్ డ్రెస్సెస్కే వేస్తాను. ఇవన్నీ కూడా నా ఇయరింగ్స్ కలెక్షన్ చూసారు కదా. నేను ఇవన్నీ కూడా ఎక్కువగా నేను ఎక్కడ తీసుకోను, అంటే బయట చిన్న చిన్న షాప్స్లోనే తీసుకుంటా. ఏంటి అంటే రీజన్ అక్కడ వాళ్ళు తక్కువ కాస్ట్లో వస్తాయి కాబట్టి మనం ఎక్కువ ప్రైసెస్ ఎక్కువ తీసుకోవచ్చు, బల్క్లో తీసుకోవచ్చు. మనకి తక్కువ కాస్ట్లో ఇట్లా యూజ్ చేసుకోవచ్చు, మన మనీ సేవ్ చేసుకోవచ్చు, అలాగే ఎక్కువ యూజ్ చేయొచ్చు. సో నేనైతే ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు ఇవి ఇయరింగ్స్ అన్ని కలిపి కూడా మొత్తం కలిపి 2000-3000 ఉంటాయి అంతే, అంతమించి వెళ్ళే. సో అన్నీ ఇప్పుడు తీసుకుని అయితే కాదు, ఎప్పుడెప్పుడో తీసుకొని ఉన్నా. అవన్నీ కూడా ఎక్కువ కాస్ట్లో నేను ఎప్పుడు తీసుకోవాలి. చెప్పాను కదా, ఇందాకే మీకు చూపించాను 40 rupeesకి నేను ఒక 10 తీసుకున్నాను అని చెప్పేసి. అంటే మహా 10 అంటే తీసుకున్నా ఒక 300 అట్లా అయితే కాస్ట్. మిగతా కూడా అంతే తక్కువలో తీసుకున్నా. సో ఇలా తక్కువలో తీసుకుంటే చాలా వేస్ట్ అనిపిస్తుంది. సో ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మనకు చాలా నీట్గా అనిపిస్తుంది. అలాగే ఎక్కడ కూడా ఇవి డ్యామేజ్ అవ్వవు. నీట్గా ఇట్లా ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకోండి. మీషోలో ఇది నేను 200కో 300కో తీసుకున్నా. సో మీరు కూడా ఇవి తీసుకొని ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా బ్యాంగిల్స్ కానీ ఇట్లా ఇయరింగ్స్ కానీ ఇట్లా పెట్టుకుంటే మనకి ఏవి కూడా డ్యామేజ్ అవ్వవు. సో చూసారు కదా, ఇదే నా ఇయరింగ్స్ కలెక్షన్ అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈస్ మై వీడియో.